ఒక్కొక్కసారి పాపాన్ని ఆపేవాడు కూడా పరిశుద్ధాత్ముడే. ఆమేన్. ఒక్కొక్కసారి దుఃఖమును ఆపేవాడు కూడా పరిశుద్ధాత్ముడే. ఒక్కొక్కసారి ఆ వేదనలోంచి బయటికి తీసుకొచ్చేది కూడా పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఆ నింద నుంచి నిన్ను తప్పించి క్షేమముగా బయటికి తీసుకొచ్చేవాడు కూడా పరిశుద్ధాత్ముడే. ఎందుకు తెలుసా? అందుకే ఆయనకు ఒక పేరు ఉంది. ఆ పేరే ఆదరణకర్త. వా అందరండి, ఆదరణకర్త. హీఈస్ ఆ కంఫర్టర్. హల్లెలూయా. అందరండి, హోలీ స్పిరిట్ ఈజ్ మై కంఫర్టర్. యా. సో ఈరోజు ఎవరెవరైతే ఒక వేదన గుండా, లేదంటే ఒక శ్రమలో నుంచి, ఒక భయంకరమైనటువంటి వ్యాధిలో నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి వెళుతున్నారో, మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్ముడు ఆదరించునుగాక. ఆమేనండి. లేదా దయ్యం మీతో ఆడుకుంటూనే ఉంటాడు ఫుట్బాల్. కానీ అసలు చాలా మందికి తెలియని మర్మం ఏంటిదంటే, వితౌట్ హోలీ స్పిరిట్ ఇట్స్ ఇంపాసిబుల్ టు కన్ఫెస్ దట్ జీసస్ ఈజ్ అ లార్డ్ అండ్ సేవియర్. అందుకే ఆయనకు ఇంకో పేరు కూడా ఉంది. ఆదరణకర్తతో పాటు హీ ఈజ్ నాట్ ఓన్లీ కంఫర్టర్, he can give you the power to confess. He's a confessor. We can confess through him. అందులో యేసయ్య రక్షకుడు అని అందరూ. ఇప్పుడు నేను అనినా మీలో ఉన్న పరిశుద్ధాత్ముడే మీతో ఆ మాట పలికించాడు. హల్లెలూయా. కానీ ఈరోజు ఈ పరిశుద్ధాత్ముడు మీ అవమానమును ఆనందంగా మార్చగలడు, మీ నిందను ఘనతగా మార్చగలడు, మీ దుఃఖమును సంతోషముగా మార్చగలడు, నీ వేదనను సాక్ష్యముగా మార్చగలడు, నీ టెంప్టేషన్స్ని టెస్టిమోనీస్గా మార్చగలడు. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంత్య దినములందు నా ఆత్మను కుమ్మరిస్తాను అని అన్నాడా? లేదంటే అంత్య దినములందు నేను వస్తాను ఉన్నాయిలేవా బోల్డ్ పనులు. నీకు ఇల్లు కట్టాలా, నీకు స్థలం ఏర్పాటు చేయాలా, అవునా కదా? నీ గురించి పరలోకంలో చెప్పాలా, ఉన్నాయా లేవా? వచ్చేయి మరణాత వచ్చేసాడు. ఎక్కడ వస్తాడు? హల్లెలూయా. వచ్చేసాడు. రాడు. పక్కన ఏం సాధించావు నువ్వు రావడానికి? 1000 ఆత్మలు రక్షించావా? డిడ్ యు సేవ్డ్ 1000 souls? దేవుని మందిరాలు కట్టావా? దేవునికి నమ్మకంగా జీవించావా? మరణాత ఎక్కడికి వస్తాడు? ఇప్పుడంతా ఇదే. ప్రిపేర్ అయిపోండి. చూడండి, ఎవ్రీబడి సేస్ టు గెట్ రెడీ అండ్ బీ ప్రిపేర్డ్, బట్ నో వన్ విల్ సే యూ విల్ బీ ప్రిపేర్డ్ బై ద హోలీ స్పిరిట్. దిస్ ఈజ్ రెవల్యూషన్. యా, యూ కెన్ గివ్ ఎ బిగ్ క్లాప్ ఆఫర్ టు ద హోలీ స్పిరిట్. Everybody says, every church talk about get ready, be prepared, get ready, be prepared, but no one will say that. The preparation comes by the Holy Spirit. The Holy Spirit is a preparer. He prepares the paths. When he lays the paths from the church, then Jesus will come down for the church. సంఘమును పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచిన తర్వాత, అప్పుడు వధువు సిద్ధపడిన తర్వాత, అప్పుడు ఎవరు వస్తారంట?
ఏంటి, చిన్న పిల్లోడి దేహంలాగా అంత నగనగనగనగ మెరిసిపోతుంది ఏంటి? హల్లెలూయా. దట్ ఈస్ అ పవర్, దట్ ఈస్ అ పవర్, దట్ ఈస్ అ పవర్. లక్ష పెట్టి 10 సార్లు తోముకుంటే ఫేస్ తెల్లగదు, లేదంటే సింతాలు పెట్టి తోముకుంటే ఏం కాదు. హల్లెలూయా. సో అలాగే యోబు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడో యోబు జీవితం మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు కూడా నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడదువు గాక. ఈరోజు నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితి నుంచి దేవుడు గొప్ప సాక్ష్యము నీకు తీసుకొచ్చును గాక. అనారోగ్యమా? అయితే గొప్ప ఆరోగ్యం కొరకు సిద్ధంగా ఉండు. దుఃఖమా, వేదన, గొప్ప సంతోషం కొరకు రెడీగా ఉండు. హల్లెలూయా. నాట్యమాటానికి రెడీగా ఉండు. హల్లెలూయా. అలా చేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 3:5 చదవండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని, దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేరంట. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. For surely, for sure, I'm telling you for sure, you may go to the heavens but you cannot enter into the premises of the presence of Jesus. అర్థమవుతుంది అందరికి? దేని వలన మనం జన్మించాలంట? నీటి వలనే కాదు. దేని వలన? నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో అప్పుడే నువ్వు నూతన పరచబడతావు. దేవుని సన్నిధిలోకి వచ్చిన వెంటనే యూ విల్ బి రివైవ్డ్, యూ విల్ బి ఎనర్జైజ్డ్, యూ విల్ బి ఎక్విప్డ్, యూ విల్ బి ఎంపవర్డ్, యూ విల్ బి ఎడిఫైడ్. దేనికోసం వెళ్ళాలంట? ఓకే బాగుంది, అక్కడతో బాగుంది, అక్కడతో అయిపోయావు, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు బ్రదర్. హల్లెలూయా. అందరండి హల్లెలూయానండి. భలే అంటున్నారు నాలాగా. తీసుకెళ్తుందా? ఆదిలాబాద్ తీసుకెళ్తుందా? విజయవాడ ట్రైన్ ఎక్కితే ఎక్కడ తీసుకెళ్తా? విజయవాడ ట్రైన్ ఎక్కితే ఒక్కసారి నీవు ఏసయ్య నోవాబు కట్టిన ఓడలాగా ఏసే మందిరంలోకి వస్తే, ఏసే నమ్ముకుంటే నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను బ్లెస్ చేయడం మొదలు
భారం మోయించిన జనులారా రోడ్ల మీద తిరగండి అన్నాడా? ఏమన్నాడు యేసయ్య? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేసేదను. సంఘానికి ఎందుకు రావాలి? విశ్రాంతి దొరుకుతుందని రావాలా? హల్లెలూయా. సంఘానికి ఎందుకు రావాలి? నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని రావాలా? హల్లెలూయా. సంఘానికి ఎందుకు రావాలి? నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని సంఘానికి రావాలా? హల్లెలూయా. సంఘానికి ఎందుకు రావాలా? నేను నా దేవుని నమ్ముకున్నాను కాబట్టి సంఘానికి రావటం నా బాధ్యత, ఒక బాధ్యతగా రావాలా దేవుని మందిరానికి. ఏదో టైంపాస్కి, ఏదో చూద్దాంలే, సరదా అసలు ఈ వ్యవహారం ఏంటి, కథ ఏంటి చూద్దాంలే. కొంతమంది అంటారు పదరా చూద్దాం, ఆ సంఘం ఏంటో మినిస్ట్రీ చూద్దాం, ఏంటి సంఘం వ్యవహారం ఏంటి చూద్దాం పదాన్ని వస్తారు. నా వ్యవహారం నీకెందుకు, నీ వ్యవహారం నాకెందుకు? హల్లెలూయా. మన వ్యవహారాలు చక్కబెట్టేవాడు ఎవరు? యేసయ్యా. ఆయన వెతుక్కుంటురా, ఆయన కోసం రా, ఆయన కోసం జీవించు, ఆయన కోసం దేవుని ఆత్మను ఎదుగు. హల్లెలూయా. ఓన్లీ ఫర్ హిమ్, ఓన్లీ ఫర్ హిమ్. అందరూ ఓన్లీ ఫర్ జీసస్, ఓన్లీ ఫర్ జీసస్. సో సంఘం ఎప్పుడు కూడా అక్కడ ఆగిపోకూడదు, దేవుని ఆత్మలో ఎదగాల, దేవుని ఆత్మలో ఎదగాలి. ఒకడు ఆత్మ మూలముగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు. అంటే ఇప్పుడు కేవలము సువార్త పొందుకొని, సువార్త తెలుసుకొని పైకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉన్నారా, బయట ఉన్నారా? చెప్పాను మీకు పోయిన వారం, దేవుని రాజ్యంలో ఉన్నారా, కొంచెం బయట ఉన్నారా? పరలోకానికి వెళ్తారు అందరూ, పరలోకానికి 100% వెళ్తారు పరలోకానికి. యేసే నమ్ముకున్నావు కదా, వెళ్ళిపోతావు. నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూస్తా పొద్దునే లేచి. ఏం చూస్తాడంట? పొద్దున లేచి గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూస్తాడంట. ఏమైనా తక్కువదా? బాయ్ ఫ్రెండ్ ఫోటో చూస్తా పొద్దునే లేచి. ఏం చూస్తుందంట? కానీ మన సంఘంలో డిఫరెంట్. పొద్దున్న లేకంగానే ఐ లవ్ యూ జీసస్, హల్లెలూయా. ఎంతమంది పొద్దున్న లేకంగానే ఐ లవ్ యూ జీసస్, హల్లెలూయా అని ఎంతమంది దేవుడితో మాట్లాడతారు? ఇది ఆత్మతో నింపబడిన సంఘము అంటే. టు ఎక్స్పీరియన్స్ దిస్ డే. థ్యాంక్ యూ యేసయ్య నాకు ఇల్లు ఇచ్చావు, థ్యాంక్ యూ యేసయ్య నాకు ఈరోజు నేను బ్రతుకున్నాను, థ్యాంక్ యూ యేసయ్య ఈరోజు నా శ్వాస నాకుంది, హల్లెలూయా. ఈరోజు నేను చూడగలుగుతున్నాను, ఈరోజు నేను నడవగలుగుతున్నాను, ఈరోజు మాట్లాడగలుగుతున్నాను, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
నీకు నూతన దినం ఇచ్చినందుకు నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పాలా. నూతన జీవితం ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలా. దినదినము ఆయన వాత్సల్యత నీ మీద పెరుగుతుంది కాబట్టి దేవుడికి నువ్వు థ్యాంక్స్ చెప్పాలా. దినదినము నీ పట్ల దేవుడికి ప్రణాళిక ఉంది కాబట్టి నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా. నీ 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 ముక్కులో నీ యొక్క నాస్ట్రల్స్, రైట్, ద నాస్ట్రల్స్, శ్వాస గాలి వెళుతుంది, నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. నీవు ఉదయం లేచి నడవగలుగుతున్నావు, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. మాట్లాడగలుగుతున్నావు, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. పనులు చేసుకోగలుగుతున్నావు, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో చెప్పనా, ఆ థ్యాంక్స్ చెప్పడానికి చేతులు లేని వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. కళ్ళు కనపడి గుడ్డివారుగా ఉన్నవారు ఈ లోకంలో కొన్ని వేల మంది ఉన్నారు. నడవలేనటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. కానీ ఈరోజు నువ్వు నడవగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు. ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో ఐసీయూలో తన ఊపిరి ఆడక ఫైటింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు క్షేమంగా ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం వింటున్నావు. ఎలా ఆరాధించాలి నువ్వు దేవుణ్ణి? ఆత్మతో, సత్యముతో. ఇంకా కొంతమంది ఏదో పెద్ద వీళ్ళకంటే పెద్ద ఎవరు వినేవాళ్ళేరని 24 hours పాటలు వినుకుంటూ ఉంటారు. కరెక్టే, వినాలి. కానీ వినిన 3 గంటల్లో ఎంతసేపు నీవు దేవుని ఆత్మతో సహవాసం కలిగి ఉన్నావు? ఆత్మతో ఆరాధిస్తున్నావా? పక్కన దేవుని ఆత్మతో ఆరాధిస్తున్నావా? ఇంకొకరు అడగండి, దేవుని ఆత్మతో ఆరాధిస్తున్నావా? సత్యముతో ఆరాధిస్తున్నావా? అబద్ధంతో ఆరాధిస్తున్నావా? వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఆత్మతో మాత్రమే ఆరాధించుదురుగాక. హల్లెలూయా. దావీదు ఆత్మతో ఆరాధించాడా? లేదంటే నాకు ఫ్లూట్ వచ్చు, నాకు హార్ప్ వచ్చు, నాకు గిటార్ వచ్చు అని గిటార్ కొట్టి శైలి కొట్టాడా? దావీదు ఆత్మతో ఆరాధించాడు. అందుకే దేవుడి దృష్టిలో దావీదు ఆత్మానుసారుడైపోయాడు. ఏమైపోయాడండి? ఈరోజు ఎవరైతే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో మనందరం కూడా ఆత్మానుసారులం అయిపోతాం, దేవునికి ఆత్మ వారసులు అయిపోతాం. హల్లెలూయా. యు విల్ బికమ్ హృదయానుసారుడు. అందరూ ఒక మాట చెప్పండి, నేను దేవుణ్ణి ఆత్మతోనే ఆరాధిస్తాను. మళ్ళీ అన్న, నేను దేవుణ్ణి ఆత్మతోనే ఆరాధిస్తాను. సంఘానికి ఎందుకు రావాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. వై వి షుడ్ కమ్ టు చర్చ్? ఎందుకు మనం దేవుని మందిరానికి రావాలి? చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు ఆయన. బట్ అయినా అందుకే దేవుని దగ్గరికి వచ్చేవాడు అంటే మనం దేవుడి దగ్గరికి వస్తున్నాం. అది ఎక్కడ?
నీ ఇంట్లో ప్రార్థన సమయం కావచ్చు, దేవుని మందిరానికి కావచ్చు, లేకపోతే ఒక ప్రార్థన కూటమి కావచ్చు. నువ్వు ఎప్పుడైతే whenever you're going to God to worship him, to talk to him, to praise him. ఎందుకు రావాలి దేవుని దగ్గరికి? ఎందుకు రావాలి అంటే దేవుని దగ్గరికి, దేవుడు చదవడమ్మా, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఫస్ట్ పాయింట్, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు. తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడు. తనను వెతుకు వారికి ఆయన ఏం దయచేస్తాడంట? ఏం దయచేస్తాడమ్మా? ఫలము చెప్పాలి గట్టిగా. ఈ రోజు ఎంతమంది అయితే వెతుక్కుంటూ నా దేవుడు సంఘంలో ఉన్నాడని ఎంతమంది అయితే ఈ ఆదివారం వెతుక్కుంటూ వచ్చారో మీ అందరూ ఈ ఫలం పొందుకుంటారు. All you will receive this fruit in Jesus' name. I pray and I prophesy, I declare and I confess that you shall receive the fruit. Because మందిరంలోనికి ఎగురుకుంటానో, పాక్కుంటానో, గెంతులు వేసుకుంటానో, డ్యాన్స్లు వేసుకుంటానో రావాలా. వచ్చినప్పుడు ఆ దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆ దయ్యం విడిచిపోతుంది. హల్లెలూయా. మన సంఘంలో చాలా వరకు నేను చేతులేసి ప్రార్థన చేయటం కంటే ఎక్కువ సంఘంలోకి అడుగుపెట్టిన తర్వాత చాలా దయ్యాలు పోయాయి.